హాయ్, దిస్ ఇస్ మేఘన. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నవరాత్రి సిరీస్లో డే 4 లుక్ అనమాట. లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణని రిమెంబర్ చేస్తుంది. అయితే ఫస్ట్ బ్యాక్ డ్రాప్ యాజ్ యూజువల్ సెట్ చేశాను. కాకపోతే చిన్నగా అనిపించింది అని చెప్పేసి వర్టికల్గా వేస్తున్నాను. హారిజాంటల్ అయితే కిందగా అంటే ఫుల్ లేదని చెప్పి మళ్ళీ వర్టికల్ వేస్తున్నాను. అండ్ ఇది చాలా ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్, ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా. ఫస్ట్ డే శ్రీ బాలత్రిపుర సుందరి దేవి అలంకరణ చేస్తాం కదా, అప్పుడు సేమ్ అనమాట అదే దేవత, కాకపోతే అప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు చేసే అలంకరణ అంట. అండ్ ఇప్పుడు తను యుక్త వయసు వచ్చినప్పుడు అనుకుంటా, ఐ థింక్ నేను విన్న ప్రకారం అయితే. సో అలా నాట్ ఎగ్జాక్ట్లీ యుక్త వయసు, పెద్దగా అయిన తర్వాత అనుకుంటా. దీనికోసం నేను ఇంటర్నెట్లో చూస్తే ఇంకా బాగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. బట్ ఎనీవే, సో ఇంకా బ్యాక్ డ్రాప్ అంతా సెట్ చేసేసుకొని నేను ఇలా జడగంట లీడర్స్ పైన ఎందుకు వేసుకున్నానంటే దీనికన్నా ముందు ఇంకొక డేది షూట్ చేసుకొని ఉన్నాను. సో అలాగే ఆ హెయిర్ స్టైల్ అలానే ఉంచేసాను. అండ్ ఇంకా నేను ఇక్కడ గెట్ రెడీ విత్ మీ వీడియో శారీ చూపించేది, అది ఎవ్రీ వీడియోకి నేను ఫస్ట్ అదే వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, అది కూడా నేను అంటే రికార్డ్ చేస్తున్నాను. సో ఈరోజు కలర్ వచ్చేసి పర్పుల్. నేను ఈ పర్పుల్ శారీని కట్టుకుంటున్నాను. ఈ శారీ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది, వెరీ లైట్ అండ్ వెయిట్. అండ్ సో దీన్ని ఈ సేమ్ పర్పుల్ కలర్ బ్లౌజ్తో పేర్ చేస్తున్నాను. కొంచెం వర్క్ ఉన్న బ్లౌజ్, లైక్ ఆపోజిట్ కలర్ వెళ్ళలేదు, లుక్ కొంచెం డీసెంట్గా అలానే బాగుంటుందని చెప్పి ఇంకా నేను శారీ డ్రేప్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈ శారీ ఇలా శారీ డ్రేప్ చేయడం అయితే నాకు బాగానే వస్తుంది. లైక్ 1 స్టెప్ పళ్ళు అయితే మంచిగానే వేసుకుంటాను. సింగులు ఇవన్నీ నాకు వచ్చు కాబట్టి ఓన్లీ 1 స్టెప్ పళ్ళు అయితే ఈజీ. నాకు పళ్ళు ఒకటి వేయడం రాదు, లైక్ కొంగు ఒకటి వేయడం రాదనమాట. అండ్ ఇంకా తర్వాత మా మమ్మీ లేదు, నేను ఇంకొంచెం పర్ఫెక్ట్గా కడతాను, నీకు సింగుల్ ప్రాపర్గా ముడవడం రాలేదని చెప్పి మా మమ్మీ చెప్తే ఇంకా మా మమ్మీ నాకు సింగులు అండ్ పళ్ళు కూడా మా మమ్మీయే సెట్ చేసేసింది. ఈ శారీ అసలు నేను ఇంత బ్యూటిఫుల్ శారీ నైట్ టైం వీడియో తీస్తే ఎలా వస్తుందో అని చెప్పి అనుకున్నాను. కానీ నైట్ టైం వల్ల ఆ శారీలో ఉన్న జరీ చాలా బాగా లైక్ షైన్ అయ్యింది, చాలా మంచిగా ఎలావేట్ అయింది. ఈవెన్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. యూ ఆల్రెడీ సా ఇన్ స్మాల్ వీడియోస్ అంటే షార్ట్స్ అనమాట. అండ్ నేను ఇప్పుడు డే 1 to డే 4 ఎలా అయితే వీడియోస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అప్లోడ్ చేస్తున్నానో, అలాగే ఇంకొక 5 days కూడా సేమ్ యాజ్ యూజువల్ అదే టైమింగ్స్లో అప్లోడ్ చేస్తుంటాను. కీప్ వాచింగ్. ఈ శారీని ఎవరైనా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. మా మమ్మీ నేను ఇది కట్టుకున్న తర్వాత నేను కూడా ఇది మళ్ళీ బతుకమ్మకి మేమందరం మా వాళ్ళందరూ వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటారంట ఎవ్రీ ఇయర్. సో అక్కడ నేను కూడా కట్టుకుంటాను, ఇదే బ్లౌజ్ సేమ్ ఇదే శారీ వేసుకుంటానని చెప్పింది. నేను ఈ శారీ ఫస్ట్ టైం కట్టుకుంటున్నాను, చాలా బాగుంది. మా అక్క శారీ ఇది. అండ్ సో ఇందాక చూపించినట్టుగా హెయిర్ స్టైల్ నేను ఏం మార్చలేదు. మా మమ్మీ చెప్పింది ఈ శారీకి ఈ హెయిర్ స్టైల్ బాగానే ఉంది, ఇలానే కంటిన్యూ చేద్దామని చెప్పింది. మోస్ట్లీ నేను ఎక్కువగా ఇలానే మధ్యలో పాపడ వేసి సైడ్కి లైక్ ఫ్రెంచ్ లాగా వేస్తున్నాను కదా, ఇది నాకు చాలా సెట్ అవుతుంది. అండ్ ఇంకా జ్యువెలరీ అయితే ఈ హారం దీనికి సెట్ అవుతుంది అనిపించింది. కాకపోతే నేను ప్రీవియస్ లుక్లోనే ఈ హారం వేసుకున్నాను అని చెప్పి ఇది వద్దు అని నేను ఈ హారం వేసుకుంటున్నాను. ఈ హారం కూడా నేను అసలు అది బాగుంటుంది అనుకున్నాను, కానీ ఇది ఇంకా చాలా చాలా బాగుంది. లైక్ చాలా గ్రాండ్ లుక్ వచ్చింది, ఒక్కటి వేసుకుంటే సరిపోయిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది రామ్ పరివార్. అండ్ ఇది వేసేసుకొని దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే చిన్నగా వచ్చినాయి. ఎప్పుడైనా కూడా మనకి లైక్ చోకర్ నచ్చితే ఇయర్ రింగ్స్ అంతగా నచ్చవు, హారం నచ్చితే ఇయర్ రింగ్స్ అసలే నచ్చవు. ఇవి ఇంత హెవీగా వస్తాయి, ఇయర్ రింగ్స్ చాలా చిన్నగా వస్తాయి. బట్ ఎనీవే బ్యాంగిల్స్ ఫస్ట్ నేను సేమ్ అవే శారీ కలర్ వేసుకున్నాను, కానీ అవి తీసేసి పళ్ళులో వచ్చిన గ్రీన్ కలర్ అది చూపిస్తున్నాను, ఇది వేసుకున్నాను. ఇవి 2 బాగుంటాయి అని చెప్పి. అండ్ ఇంకా ఐ షాడో ప్యాలెట్ నుంచి నేను ఈ కలర్ ఇది వేసుకున్నాను, ఈ షిమ్మర్ వేసుకుంటున్నాను. ఇది నేను అలా ట్యాప్ చేస్తాను అంతే, కొంచెం లైక్ షైనీగా కనిపించడానికి. ఇది నేను ఈ మధ్యనే వేసుకోవడం స్టార్ట్ చేశాను, అంతకుముందు అస్సలు షిమ్మర్ వేసుకునేదాన్ని కాదు. స్వీటీయే స్టార్టింగ్ నేను అంటే నవరాత్రి లుక్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి వేసుకో బాగుంటుందని చెప్తే, సో అప్పటి నుంచి నేను ఇంక షిమ్మర్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇది న్యూడ్ ప్యాలెటే, చాలా మంచిగా ఉంటుంది. అండ్ నేను అక్కడక్కడ అలా ఆ షిమ్మర్ని ట్యాప్ చేస్తున్నాను. బట్ తర్వాత నేను ఈ చెంపకి ఇలా ట్యాప్ చేసిందంతా రిమూవ్ చేసేసిన, మా మమ్మీతో చెప్పి నాకు ఇది వద్దు అని చెప్పి రిమూవ్ చేసేసిన. అండ్ ఇంకా నేను ఈ మహారాష్ట్రియన్ స్టైల్ ముక్కు పుడక పెట్టుకుంటున్నాను, ఇది నాకు చాలా ఇష్టం. ఇవి నా దగ్గర 2 ఉన్నాయి, నా ఫ్రెండ్తో ముంబై నుంచి తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఆల్ సెట్. మా మమ్మీ నన్ను వీడియోస్ తీస్తుంది. నాకు
ఈ లుక్ ఇంత బాగా వస్తుంది అంటే ఈ శారీ ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్తున్నాను, నేను 7:30కి ఏదో ఒక అంటే చేసేద్దాం ఈ లుక్ అన్నట్టుగా అనుకున్నాను. కానీ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇంకా తర్వాత మా మమ్మీ నాకు ఈ లుక్ కూడా కంప్లీట్గా మా మమ్మీయే వీడియోస్ తీసింది నాకు. లైక్ రెడీ చేయడం నుంచి బ్యాక్డ్రాప్ రెడీ చేయడము, నన్ను రెడీ చేయడము, ఎవ్రీథింగ్ అంతా మా మమ్మీ డ్యూటీ నుంచి వచ్చేసరికి 1:30 అయింది. అప్పటిదాకా నేను మధ్యాహ్నం వెయిట్ చేసి ఎడిటింగ్స్ అవన్నీ ఉంటే సో అవన్నీ అయిపోయిన తర్వాత మా మమ్మీ వచ్చాక తిని కాసేపు మా మమ్మీ వర్క్ చేసుకుంది. తర్వాత ఇంకా వీడియోస్ రికార్డ్ స్టార్ట్ చేసాము. మధ్యాహ్నం 3 కల్లా స్టార్ట్ చేస్తే నైట్ 10 అయిపోయింది. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ ఏమో బ్రేక్ తీసుకున్నాను అంతే, టీ తాగడానికి తినడానికి. అది కూడా మళ్ళీ ఇంకా నైట్ ఇంకా చాలా లేట్ అయిపోయింది. మా మమ్మీ టీ పెట్టిస్తే టీ తాగుతున్నాను. నేను ఇంటికి వస్తే టీ అస్సలు మిస్ కాకుండా తాగుతూనే ఉంటాను. అక్కడ హైదరాబాద్లో ఉంటే అంత ఏమి ఉండదులే. కానీ ఇంకా ఎనీవే ఈ లుక్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. పిక్స్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చాయి. నేను ఇన్స్టాగ్రామ్లో పిక్స్ అప్లోడ్ చేస్తాను, ఈవెన్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసి ఉంటాను ఆల్రెడీ. సో ప్లీజ్ చెక్ టు మై ఛానల్. అండ్ ఇంకా అంత రిమూవ్ చేసేస్తున్నాను. ఇంకా నాకు అప్పటికి ఓపిక లేదు, బట్ నేను ఓపిక తెచ్చుకుంటున్నాను. అండ్ నేను వెనకాల నేను పెట్టుకున్న అరుంధతి బిల్ అయితే నా చిన్నప్పుడు నేను ఎన్ని కొనేదాన్నో మా పెద్దమ్మకి, మా మమ్మీకి, నా కోసం. అప్పట్లో నేను లైక్ 6th 7th స్టాండర్డ్ చదివేటప్పుడు ఇవి అప్పుడే వచ్చాయి. చాలా బాగుంటుండే, అప్పుడు నా ఫేవరెట్ ఉంటుండే. ఇప్పుడు ఈ లుక్కి ఇంకా బాగా కనిపించింది అనమాట. ఇంకా ఇది ఒక్కటే హైలైట్ అవ్వాలని నేను ఈ లుక్ అసలు ఫ్లవర్స్ కూడా పెట్టుకోలేదు. బట్ ఎనీవే స్టే ట్యూన్ ఫర్ Day 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.